ఏపీలో ఉపాధ్యాయులకు షాకింగ్ న్యూస్ వెలువడినట్లేనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఉపాధ్యాయుల సర్దుబాటుకు కౌంట్ డౌన్ మొదలైంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల పోస్టుల కత్తిరింపు మొదలవబోతోంది. మరో వారం రోజుల్లోనే కొత్త సర్దుబాట్లు చేసేస్తారని వార్తలు వెలువడ్డాయి. టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరికి స్థానచలనం కలుగుతుంది, ఏ సబ్జెక్టు వారికి ముప్పు ఏర్పడుతుందనేది జీవో నెంబర్ 21-33 ఆధారంగా నిర్ణయిస్తారు. మీకు లేదా మీ స్కూల్కు ఇలాంటి సమస్య వస్తుందేమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జూన్ 20వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని టీచర్ల కేటాయింపు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 2025లో జారీ చేసిన జీవో నెంబర్ 21, జీవో నెంబర్ 33 ఆధారంగా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ 2 జీవోల కాపీలను పైన ఇచ్చాను, పరిశీలించండి. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల కారణంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కొన్ని వందల నుండి సుమారు 2000 మంది విద్యార్థుల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ మార్పుల నేపథ్యంలో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది, ఎక్కడ మిగులు సిబ్బంది ఉన్నారు అనే అంశాలపై జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. సర్దుబాటుపై ఉపాధ్యాయులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సర్దుబాటు ప్రక్రియ ఇలా కొనసాగిస్తారని చెప్తున్నారు. పోస్టు మంజూరై ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26వ తేదీ నాటికి మిగులు ఉన్న అలాగే కొరత ఉన్న ఉపాధ్యాయుల జాబితాలు సిద్ధం చేస్తారు. నెలాఖరులోగా అంటే మరో వారంలోగా సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో అంటే PP1, PP2 అలాగే 1, 2 తరగతులు ఉన్న ఫౌండేషన్ పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల వరకు ఒక ఉపాధ్యాయుడు, 21 నుండి 60 వరకు 2 ఉపాధ్యాయులను కేటాయిస్తారు. PP1 నుండి 5వ తరగతి వరకు ఉన్న బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో కూడా 20 మంది వరకు ఒక ఉపాధ్యాయుడు, 60 మంది వరకు 2 ఉపాధ్యాయులను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 60కి చేరితే పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు అప్గ్రేడ్ చేస్తారు. ఇలాంటి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తారు. 59 మంది విద్యార్థుల వరకు ఒక ప్రధానోపాధ్యాయుడు, 3 SGT పోస్టులు కేటాయిస్తారు. 60 నుండి 150 మంది విద్యార్థులుంటే ప్రధానోపాధ్యాయుడితో పాటు 4 SGT పోస్టులు ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక SGT పోస్టు మంజూరు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా SGTలను కేటాయిస్తారు. 6 నుండి 10వ తరగతి వరకు ఉన్న సెక్షన్ల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల పోస్టులు నిర్ణయిస్తారు. 5 సెక్షన్లకు 8 మంది, 6 సెక్షన్లకు 9 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 25 సెక్షన్లు ఉన్న పాఠశాలలకు 31 మంది ఉపాధ్యాయులను మంజూరు చేస్తారు. 75 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, PGT పోస్టులు ఉండవు. ఆ బాధ్యతలను సీనియర్ స్కూల్ అసిస్టెంట్ నిర్వహిస్తారు. 400 మందికి పైగా విద్యార్థులు ఉంటే 2వ PGT పోస్టు, 751 మందికి పైగా ఉంటే 3వ PGT పోస్టు మంజూరు చేస్తారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే ఒక SGT పోస్టును తగ్గిస్తారు. మోడల్ ఉన్నత పాఠశాలల్లో 10 మంది విద్యార్థులకు ఒక SGT పోస్టు, 10 నుండి 30 మంది విద్యార్థులు ఉంటే 2 SGTలను కేటాయిస్తారు. అదనంగా ఉన్న ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టుల్లో ఖాళీలు లేకపోతే ఇతర సబ్జెక్టుల్లో సర్దుబాటు చేసే అవకాశాన్ని కూడా విద్యాశాఖ పరిశీలిస్తోంది. కొన్ని జిల్లాల్లో 300కు పైగా ఉపాధ్యాయులు స్థానచలనం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందుగా మిగులు ఉపాధ్యాయులను అదే మండలంలో సర్దుబాటు చేస్తారు. అక్కడ అవకాశం లేకపోతే డివిజన్ పరిధిలోని ఇతర మండలాలకు పంపిస్తారు. జూనియర్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా స్థానచలనం కావాల్సి ఉంది. సీనియర్ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి అవకాశం కల్పిస్తారు. క్లస్టర్ పరిధిలోని ఉపాధ్యాయులను కూడా అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తారు. ఈ సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.